అమ్మాయిల్లో నెలసరి సమస్యల వల్ల బరువు పెరుగుతారా? అమ్మాయిల్లో నెలసరి సమస్యలు చాలా మటుకు కనిపిస్తున్నాయండి. ఈ సమస్యల వల్ల వాళ్ళు బరువు పెరగడం కూడా జరుగుతుంది. ఇది ముఖ్యంగా వచ్చేది ఎందుకంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ అంటారు ఈ సమస్యను. పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఆర్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అంటారు. ఈ సమస్య ఏంటంటే మనకు ఉన్న ఓవరీస్లో, అమ్మాయిల్లో ఉండే ఓవరీస్ పైన సిస్ట్ చిన్న పుండ్లలాగా ఫామ్ అయిపోయి అది సరిగ్గా రాకుండా, లేకపోతే వచ్చినా అది కరెక్ట్గా ఫ్లో ఉండకపోవడము, ఇలాంటి సమస్యలు జరుగుతాయి. ఇప్పుడు ఇది పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ అనేది కొంచెం ఎక్కువగా కూడా కనిపిస్తుంటాయి. అలాగే వాళ్ళ ఫీమేల్ హార్మోన్స్ అవి కూడా డిస్టర్బ్గా ఉంటాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్, ఎల్ఎస్హెచ్, ఎఫ్హెచ్ ఇవి వాటి లెవెల్ కొంచెం డిస్టర్బ్ అయిపోతుంది కాబట్టి వాళ్ళ నెలసరి సరిగ్గా ఉండదు. అయితే ఇప్పుడు మనం చూసేది కాలేజ్ అమ్మాయిల్లో మనం చూసుకుంటే 10 మందిలో 4కి ఇలాంటి సమస్య కనిపిస్తుంది. ఈ సమస్యను ఒకవేళ మనం ఇప్పుడు వాళ్ళ కనిపించిన వెంటనే దాన్ని సమాధానపరచకుండా దానికి ట్రీట్మెంట్ కానీ దానికి తగిన డైట్ కానీ సరిగ్గా చేసుకోకపోతే ముందుకెళ్ళి ఇదే వాళ్ళకు ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా అయ్యే ఆస్కారం ఉంటుంది. దానికి ముందు వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ వాళ్ళ నెలసరి సరిగ్గా లేనప్పుడు ముందు వాళ్ళ గైనకాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తూ వాళ్లకు ఏదన్నా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. అది వన్ పార్ట్. అది కాకుండా డైట్లో ఏం చేయాలి అంటే ఈ నేను చెప్పినట్టు పీసీఓడి ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇన్సులిన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది వాళ్లకు ఉంటుందన్నమాట. దానికి వాళ్ళు ఏం చేయాలంటే ఈ షుగర్, చాక్లెట్స్, కేక్స్, స్వీట్స్, షుగర్స్, వైట్స్ అంటే వైట్ రైస్ కానీ మైదాతో చేసిన పదార్థాలు కానీ ఇలాంటివి తగ్గించుకొని బ్రౌన్స్ వాడుకోవాలి. బ్రౌన్ రైస్ కానీ చపాతీ కానీ లిమిటెడ్ క్వాంటిటీస్లో, షుగర్స్ చాలా మటుకు తగ్గించేసేసుకొని ప్రోటీన్ను పెంచాలి. అంటే దాల్స్ కానీ పప్పులు, పొట్టుపప్పులు వాడుకుంటూ ఉండాలి. కూరలు, ఆకుకూరలు ఎక్కువ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా చేసినప్పుడు ఏంటంటే వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్ని తగ్గేసి హార్మోన్స్ లెవెల్స్ కొంచెము నార్మలైజ్ అయ్యే ఆస్కారం ఉంటుంది. అలాగే ఎక్సర్సైజ్ కూడా వీళ్ళకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే ఎక్సర్సైజ్తో పాటు ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అప్పుడు కూడా అది షుగర్ లెవెల్స్ అంటే ఇన్సులిన్ లెవెల్స్ తగ్గించేసుకొని మళ్ళీ వాళ్ళ నెలసరి కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. ఈ అమ్మాయిల్లో చూడడం ఏమైందంటే ఎక్కువగా కూర్చున్న దగ్గరే యాక్టివిటీ, ఫోన్ కానీ టీవీలు కానీ ఇలా ఆర్టిఫిషియల్ లైట్తో కూడా లేట్గా నిద్రపోవడం, మళ్ళీ టైంకి తినకపోవడం, తిన్నా కానీ ఎక్కువగా ఈ జంక్ ఫుడ్, ఇలా బేకరీ ఐటమ్స్, ఈ చాక్లెట్స్, రోజు ఒక చాక్లెట్ తినకపోతే నాకు డే అయినట్టే లేదు అని కొందరు అమ్మాయిలు వచ్చి మాకు చెప్తూ ఉంటారు. ఇలాంటి షుగర్స్ ఎక్కువగా తినడం వల్ల ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒకటి కనిపిస్తుంది. దానివల్ల ఇలాగ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి వీళ్ళకి ఈ సమస్యలు వస్తాయి. దీనికి మెయిన్గా ఏం చేయాలంటే డైట్లో ప్రోటీన్ ఇంకా పీచు పదార్థం పెంచాలి. పీచు పదార్థం ఎక్కువగా మనం ఇన్కార్పొరేట్ చేసినట్టయితే, పీచు అంటే మన కూరగాయల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే నట్స్లో ఇప్పుడు మనం బాదాం కానీ అక్రూట్లు కానీ ఇలాంటి వాటిలో ఉంటుంది. అలాగే ఆకుకూరల్లో ఉంటుంది, గింజల్లో ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్, నువ్వులు ఇలాంటి అన్ని గింజల్లో కూడా ఫైబర్ ఎక్కువ ఉంటుంది. ఫైబర్ ఎక్కువ తిన్నప్పుడు ఏమైపోతుందంటే మనం తినే ఆహారంలో ఆ షుగర్ హైక్ అన్నది, ఆ బ్లడ్ షుగర్స్ అన్నది స్లోగా రిలీజ్ అయిపోయి ఆ ఇన్సులిన్ హైక్ రాకుండా వాళ్లకు హెల్ప్ చేస్తుంది. అలాగే ఈ వెయిట్ లాస్కి కూడా హై ఫైబర్ డైట్ అన్నది చాలా ఇంపార్టెంట్. సో హై ఫైబర్, కార్బ్స్ చాలా తక్కువ, షుగర్స్ చాలా తగ్గించేసి ఈ కోలాస్, ఈ షుగర్ డ్రింక్స్ ఇంకా చాలా డేంజరస్ అండి. ఈ ఫ్రూట్ జ్యూసెస్ అంటారు. ఈ న్యాచురల్ ఫ్రూట్ జ్యూసెస్, ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసెస్ తీసుకొని తాగినా పర్వాలేదు, కానీ ఆర్టిఫిషియల్ దీంట్లో షుగర్ శాతం ఎక్కువగా ఉంటుంది, దాంట్లో న్యూట్రియంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. అలా ఫ్రూట్ జ్యూసెస్, ఈ కోలాస్లో కూడా ఈ
కెమికల్ షుగర్స్ లైక్ అంటే ఆస్పార్టమ్ కానీ ఇలాంటివి యాడ్ చేస్తుంటే అవి కూడా వీళ్ళకు మంచి కాదండి. షుగర్స్ డ్రింక్స్లో కూడా షుగర్స్ చాలా తగ్గించేసుకొని కొన్ని ఒమేగా-3 రిచ్ ఫుడ్స్ అంటే అక్రూటు, ఫ్లాక్స్ సీడ్స్, కొన్ని రకాల ఆయిలీ ఫిష్ని ఇంకార్పొరేట్ చేస్తుంటే వీళ్ళకు అది ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎందుకంటే ఈ ఒమేగా-3 అన్నది చాలా మంచి ఫ్యాట్స్ శరీరానికి. అవి ఈ బ్యాడ్ ఫ్యాట్స్ని కొంచెం తగ్గించేసి ఈ ఒమేగా-3 అన్నది ఇంటర్నల్ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గించేసి ఈ పీసీఓడి కండిషన్స్కి హెల్ప్ అవుతుంది. అలాగే సిన్నమన్, కొన్ని ఫుడ్స్ ఉంటాయి, గ్రీన్ టీ ఒకటి, సిన్నమన్ ఒకటి వాళ్ళ రోజువారీ ఫుడ్స్లో ఇన్కార్పొరేట్ చేసుకోవచ్చు. ఈవినింగ్ వాకింగ్ చేసే ముందు ఒక కప్పు గ్రీన్ టీ తాగెళ్తే వాళ్ళ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది, దాంతో వెయిట్ తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. అలాగే పీసీఓడి సమస్యను కూడా వాళ్ళు కొంతవరకు కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే దాల్చిన చెక్క పౌడర్ ఏదైతే ఉంటుందో వాళ్ళు తాగే పాలల్లో, ఈ టీలు అలా కాకుండా పాలల్లో ఒక పించ్ దాల్చిన చెక్క పౌడరు, కావాలంటే ఆ ఫ్లేవర్ నచ్చకపోతే దాంతోపాటు ఇలాచీ దంచేసి అది వేసుకుంటే ఏమవుతుందంటే ఆ షుగర్ లెవెల్స్ పెరగకుండా, ఇన్సులిన్ లెవెల్స్ పెరగకుండా అది కంట్రోల్ చేస్తుందన్నమాట. అలాగే ఇలా చిన్న చిన్న ఫుడ్స్ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, బ్యాలెన్స్ డైట్ తీసుకుంటూ, యాక్టివిటీ ఇన్కార్పొరేట్ చేసుకుంటూ, సరిపడా నిద్రపోతూ చేస్తూ ఉంటే ఈ పీసీఓడి సమస్యను కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. కానీ దీనికి చాలా మటుకు ఏంటంటే గైనిక్, ఈ ఆరోగ్య స్పెషలిస్ట్, న్యూట్రిషనిస్ట్ అన్నది ఇద్దరితో పాటు వాళ్ళు కన్సల్ట్ చేసి వాళ్ళు అడ్వైస్ తీసుకొని వాళ్ళు ఈ సమస్యను అవాయిడ్ చేసుకోవడానికి లేకపోతే దాన్ని మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళకు వీలవుతుంది.